మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే పౌర్ణమి, మాఘ పౌర్ణమి. పంచాంగం ప్రకారం ప్రతి నెల పౌర్ణమి వస్తుంది. కానీ కొన్ని పౌర్ణములు అత్యంత శక్తివంతమైనవిగా, విశేషమైన ఫలితాలను ఇచ్చేవిగా మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాంటి అతి శక్తివంతమైన అతిపెద్ద పౌర్ణమే ఇది. ఈరోజు చంద్రుడు తన 16 కళలతో పరిపూర్ణంగా ప్రకాశిస్తాడు. ఈ పౌర్ణమి రోజున మనం చేసే ఏ చిన్న పరిహారమైనా, ఏ చిన్న పూజ అయినా సరే అది 1000 రెట్ల ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ఈ రోజున ప్రకృతిలో, వాతావరణంలో దైవిక శక్తులు చాలా ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. మనం చేసే పూజలు, జపాలు, పరిహారాలు నేరుగా ఆ దేవతలకు చేరి మన కోరికలు వెంటనే నెరవేరుతాయి. ముఖ్యంగా ఈరోజు రాత్రి 11 గంటల్లోపు ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు. తరతరాల దరిద్రము, కష్టాలు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోయి కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యము, ఆస్తి, సిరి సంపదలు వస్తాయి. ధన సమస్యలు పోయి కోరినంత ధనం వచ్చి పడుతుంది. అంతేకాదు, ఈ ఉప్పు పరిహారం చేస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా మన ఇంటి మీద, మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ ఉప్పు పరిహారం అంతా శక్తివంతమైనది, అంతా గొప్పది. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు ఉప్పుతో ఏం చేయాలి, ఏం చేస్తే కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వస్తే, ఈ పరిహారానికి మనం వాడబోయే ముఖ్యమైన వస్తువు ఉప్పు. మన అందరి ఇళ్లల్లో ఉప్పు ఉంటుంది. ఉప్పు లేనిదే మనకు రోజు గడవదు. వంటల్లో రుచికి వాడే ఉప్పులోనే అద్భుతమైన దైవిక శక్తి దాగి ఉందని మీకు తెలుసా? సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపమే ఉప్పు. క్షీరసాగర మదనం జరిగినప్పుడు లక్ష్మీదేవితో పాటు ఉద్భవించిన వాటిల్లో ఉప్పు కూడా ఒకటి. అందుకే ఉప్పును లక్ష్మీదేవి సహోదరిగా భావిస్తాను. ఎక్కడైతే ఉప్పు ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఉప్పుకు ఉన్న గొప్ప గుణం ఏమిటి అంటే, అది తన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని, అంటే నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా గ్రహించేస్తుంది. మన ఇంట్లో ఉండే కంటి దృష్టి, నర దృష్టి, అసూయ, ఈర్ష్య వంటి చెడు శక్తులన్నిటినీ ఉప్పు స్వీకరించి ఆ ప్రదేశాన్ని శుభ్రపరుస్తుంది. అందుకే మన పెద్దలు ఎప్పుడూ ఉప్పును కింద పారేయకూడదు, దాన్ని ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు, చేతికి అందించకూడదు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఉప్పును మనం ఎంత గౌరవంగా చూసుకుంటే మన ఇంట్లో లక్ష్మీదేవి అంత స్థిరంగా ఉంటుంది. పౌర్ణమి రోజు దుకాణానికి వెళ్ళి ఒక కొత్త ఉప్పు ప్యాకెట్టు కొనుక్కొని ఇంటికి తీసుకువస్తూ ఉంటే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ప్యాకెట్ ఉప్పు అయినా పర్వాలేదు, గల్లులుప్పు అయితే ఇంకా శ్రేష్టం. అలా ఈ పవిత్రమైన రోజున కొత్త ఉప్పును ఇంటికి తీసుకురావటం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించడంతో సమానం. ఇలా చేయటం వల్ల ఇంట్లో ధనానికి, ధాన్యానికి ఎటువంటి లోటు ఉండదు. అలాగే ఈ వంటగదిలో ఉప్పు నిల్వ చేసుకునే జాడీని ఎప్పుడూ నిండుగా ఉండేలాగా చూసుకోండి. ఉప్పు జాడీ ఖాళీగా ఉంటే ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. కాబట్టి ఈరోజు కొన్న కొత్త ఉప్పుతో మీ జాడీని నింపండి. ఇది ఈరోజు మీరు చేయాల్సిన మొదటి పని. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోకి ధనాకర్షణ మొదలవుతుంది. మనం ఉప్పుతో ఈరోజు రాత్రి ఏం చేయాలంటే, ఈ పరిహారం ఈరోజు రాత్రి 6 గంటల నుండి 11 గంటల మధ్యలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ సమయం చాలా శక్తివంతమైనది. ఈ పరిహారానికి కావలసిన వస్తువులు చాలా సులభంగా దొరికేవే, కానీ వాటి ప్రభావం మాత్రం అమోఘమైనవి. ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోండి. మట్టి కుండలో వండిన ఆహారం ఎంత రుచిగా, ఆరోగ్యంగా ఉంటుందో, మట్టి పాత్రలో వెలిగించిన దీపానికి కూడా అంతటి శక్తి ఉంటుంది. మట్టి మనకు పంచభూతాలలో ఒకటి. ఇది స్థిరత్వాన్ని సూచిస్తుంది. మీ దగ్గర మట్టి పాత్ర లేకపోతే ఒక చిన్న గాజు గిన్నె లేదా ఏదైనా పింగాణీ గిన్నె అయినా తీసుకోవచ్చు. కానీ స్టీలు, ప్లాస్టిక్ వంటివి వాడకూడదు. ఇప్పుడు మీరు తీసుకున్న ఆ మట్టి పాత్ర లేదా గిన్నెలో నిండుగా గల్లులుప్పు వేయండి. గిన్నె అంచుల వరకు ఉప్పుతో నింపాలి. గుర్తుంచుకోండి, ఈ ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఈ ఉప్పు మన ఇంట్లో ఉన్న, జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలను, ప్రతికూల శక్తులను గ్రహించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఆ ఉప్పు మీద 5 లవంగాలను రౌండ్గా పెట్టండి. లవంగాలు మనందరికీ తెలుసు, ఘాటైన సువాసనను కలిగి ఉంటాయి.
తాంత్రిక శాస్త్రంలో ధనాకర్షణకు లవంగాలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. లవంగాలకు మనసులో ఉన్న కోరికలను నేరుగా నెరవేర్చే శక్తి ఉంటుంది కనుక లవంగాలను తీసుకొని ఆ లవంగాలను ఉప్పు మీద గుండ్రంగా ఒక వలయంలాగా పేర్చండి. ఇది ఒక శక్తి వలయాన్ని నిర్మించటం లాంటిది. ఇది మీ సంపదకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. లవంగాల వలయం మధ్యలో ఉండే ఉప్పు మధ్య భాగంలో కొద్దిగా పసుపు, దాని మీద కొద్దిగా కుంకుమ వేయండి. పసుపు గురుగ్రహానికి, సౌభాగ్యానికి ప్రతీక. కుంకుమ సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. పసుపు కుంకుమ లేనిదే ఏ శుభకార్యము జరగదు. ఈ రెండింటిని అక్కడ ఉంచటం ద్వారా మనం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని, సకల దేవతలను ఆవాహన చేసుకున్నాము. ఆ తర్వాత ఈ పసుపు కుంకుమ పైన కొంచెం ఆవాలను కూడా వేయండి. ఒక అర స్పూన్ ఆవాలు వేస్తే చాలు. ఆవాలు చాలా శక్తివంతమైనవి. మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి ఆవాలకు ఉంటుంది. ధనాన్ని ఆకర్షించే శక్తి కూడా ఆవాలకు ఉంటుంది కనుక ఆవాలు కూడా వేయండి. ఆ తర్వాత ఒక ఉమ్మెత్త కాయ తీసుకోండి. ఉమ్మెత్త చెట్టు గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఉమ్మెత్త పువ్వులు, కాయలు, ఆకులు అంటే ఆ పరమశివుడికి అత్యంత ప్రీతికరం. శివుడిని అభిషేకించేటప్పుడు, పూజించేటప్పుడు ఉమ్మెత్త పూలను సమర్పిస్తే ఆయన వెంటనే ప్రసన్నుడవుతాడు. ఈ ఉమ్మెత్త కాయకు మన జీవితంలో ఉన్న ఎంతటి తీవ్రమైన కష్టాన్నైనా, గ్రహదోషాలనైనా, శత్రుబాధనైనా తొలగించే శక్తి ఉంది. మీరు ఒక ఉమ్మెత్తకాయను తీసుకోండి. దానిని జాగ్రత్తగా పైన మూతలాగా కోసి లోపల ఉన్న గింజలన్నిటినీ పూర్తిగా తీసివేయండి. ఇప్పుడు ఆ కాయ ఒక చిన్న ప్రమిదలాగా, ఒక గిన్నెలాగా తయారవుతుంది. ఉమ్మెత్తకాయ విషపూరితమైనది కాబట్టి ఈ పని చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పని పూర్తయిపోయినాక చేతులు శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడు ఉమ్మెత్తకాయతో మనం తయారు చేసుకునే ఈ చిన్న ప్రమిదను మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఉప్పు గిన్నె మధ్యలో పసుపు, కుంకుమ, ఆవాలు పెట్టిన చోట అమర్చండి. అంటే ఉప్పు మీద, లవంగాల మీద, వలయం మీద, దాని మధ్యలో ఈ ఉమ్మెత్త కాయ ప్రమిద ఉండాలి. ఇప్పుడు ఆ ఉమ్మెత్త కాయ ప్రమిదలో నువ్వుల నూనె పోయండి. నువ్వుల నూనెతో దీపం వెలిగించటం వల్ల శనిగ్రహ దోషాలు, మనకు ఉన్న కర్మఫలాలు, వ్రణ బాధలు అన్నీ తొలగిపోతాయి. తర్వాత ఆ నూనెలో 2 దూది వత్తులను తీసుకొని ఒకే వత్తిగా చేసి వేయండి. ఇప్పుడు మీరు తయారు చేసుకున్న ఈ ఉప్పు ఉమ్మెత్త దీపాన్ని మీ ఇంట్లో పూజ గదిలో శివుడి పటం లేదా శివలింగం ముందు పెట్టండి. ఒకవేళ శివుడి పటం లేకపోతే లక్ష్మీదేవి పటం ముందు లేదా మీ ఇష్టదైవం ముందు అయినా సరే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ ఉమ్మెత్తకాయ ప్రమిదలో ఉన్న వత్తిని ఏకహారతితో వెలిగించండి. దీపం వెలిగించిన వెంటనే మీ 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆ దీపపు జ్యోతిని మీ మనసులో ఊహించుకోండి. ఈరోజు ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి తిథి నాడు ఆ పరమశివుడికి ప్రీతిపాత్రమైన ఉమ్మెత్తకాయలో లక్ష్మీ స్వరూపమైన ఉప్పు మీద నేను ఈ దీపాన్ని వెలిగిస్తూ ఉన్నాను అని సంకల్పం చెప్పుకోండి. ఓ పరమేశ్వర, నా జీవితంలో ఉన్న సకల దరిద్రాలు, దోషాలు, కష్టాలు, అప్పుల బాధలు, శత్రుపీడలు అన్నీ ఆ దీపపు జ్యోతిలో కాలి బూడిదైపోవాలి. నా ఇంట్లో సిరి సంపదలు స్థిరంగా ఉండాలి. నాకు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యాన్ని ప్రసాదించు తండ్రి అని మనస్ఫూర్తిగా పూర్తి నమ్మకంతో ప్రార్థించండి. మీ కుటుంబ సభ్యులందరూ బాగుండాలని, అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకోండి. మీకు ఉన్న తీరని కోరిక ఏదైనా ఉంటే, ఉదాహరణకు ఉద్యోగము, వివాహము, సంతానము, గృహ నిర్మాణము వంటివి ఏవైనా సరే, ఆ కోరికను ఆ జ్యోతి ముందు చెప్పుకోండి. ఒక 5 లేదా 10 నిమిషాల పాటు ఆ దీపం దగ్గరే ప్రశాంతంగా కూర్చొని మీ మనసులోని భారాన్నంతా ఆ దేవుడి పాదాల దగ్గర ఉంచండి. ఈ పరిహారం చేస్తున్నంతసేపు మీ మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు, సంశయాలు ఉండకూడదు. పూర్తి నమ్మకమే ఈ పరిహారానికి బలం. ఈ పరిహారం యొక్క శక్తిని ఒక్కసారి అర్థం చేసుకోండి. కింద ఉన్న ఉప్పు మీ ఇంట్లో, మీ జీవితంలో ఉన్న సమస్త ప్రతికూలతలను లాగేస్తుంది. దాని మీద ఉన్న లవంగాలు ధనాకర్షణ శక్తిని ఒక వలయంలా బంధించి ఉంచుతాయి. మధ్యలో ఉన్న పసుపు, కుంకుమలు శుభాన్ని, సౌభాగ్యాన్ని సూచిస్తాయి. ఆవాలు మీ కష్టాన్ని తొలగిస్తాయి. అన్నిటికన్నా ముందుగా లేదా ముఖ్యంగా శివుడికి ఇష్టమైన ఉమ్మెత్తకాయలో వెలుగుతున్న ఈ దీపం మీ కష్టాలను నేరుగా ఆ శివయ్య దగ్గరకు తీసుకుని వెళ్ళి వాటిని కాల్చివేస్తుంది. ఇది ఒక సాధారణ దీపం కాదు, మీ తలరాతను మార్చే శక్తివంతమైన తాంత్రిక దీపం. ఈ దీపం వెలిగినంతసేపు మీ ఇంట్లో ఒక అద్భుతమైన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. రాత్రి 11 గంటల వరకు దీపం వెలుగుతూ ఉండనివ్వండి. ఆ తర్వాత అదే దానంతటా అదే కొండెక్కినా పర్వాలేదు. మీరు నిద్రపోయే ముందు ఆ దీపానికి నమస్కరించి నిద్రపోండి. మరుసటి రోజు ఉదయం స్నానం చేశాక ఆ దీపం దగ్గరకు రండి. ఆ ఉమ్మెత్తకాయ, అందులోని నూనె, వత్తి, అలాగే బౌల్లోని ఉప్పు, లవంగాలు, ఆవాలు అన్నీ మీ కష్టాలను, దరిద్రాలను గ్రహించి ఉంటాయి. బట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉంచుకోకూడదు. ఆ గిన్నెలోని ఉప్పు, లవంగాలు, ఆవాలు, పసుపు, కుంకుమ, ఉమ్మెత్తకాయ అన్నిటినీ కలిపి ఒక కవరులో వేసి మీ ఇంటి నుండి దూరంగా ఎవరూ తొక్కని ప్రదేశంలో
ఏదైనా పారే నీటిలో కానీ చెట్ల మొదట్లో కానీ వేసేయండి. వాటిని పారేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. మీరు పరిహారానికి వాడిన గిన్నెను శుభ్రంగా కడిగి మళ్ళీ పూజకు లేదా ఇంట్లో వాడుకోవచ్చు. ఈ ఒక్క పరిహారం చాలు మీ జీవితంలో మీరు ఊహించిన అద్భుతమైన మార్పులు చూస్తారు. ఏళ్ల తరబడి పట్టి పీడిస్తున్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, అనారోగ్యాలు అన్నీ మటుమాయం అవుతాయి. ధన ప్రవాహానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. నాలుగు వైపుల నుండి డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు సమసిపోతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ పరమశివుడి సంపూర్ణ అనుగ్రహం, లక్ష్మీదేవి కటాక్షం మీకు లభిస్తాయి. దీనివల్ల మీకు వచ్చే సంపద స్థిరంగా ఉంటుంది. కూర్చుని తిన్నా తరగని ఆస్తిపాస్తులు మీకు కలుగుతాయి. ఈ పరిహారం అంత శక్తివంతమైనది కనుక ఈ అద్భుతమైన పౌర్ణమి రోజున ఈ అవకాశాన్ని ఎవరూ వదులుకోవద్దు. పూర్తి విశ్వాసంతో ఈ పరిహారాన్ని ఆచరించి మీ జీవితాన్ని బంగారుమయం చేసుకోండి. శివయ్య అనుగ్రహంతో మీ కోరికలు నెరవేర్చుకోండి. చాలామంది జీవితంలో ఎంతో కష్టపడుతూ ఉంటారు. రాత్రి పగలు తేడా లేకుండా శ్రమిస్తారు. అయినా కూడా చేతిలో డబ్బు నిలవదు. వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది. అనవసరమైన ఖర్చులు, అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు ఇలా ఏదో ఒక రూపంలో వారిని వేధిస్తూ ఉంటాయి. ఎంత కష్టపడినా చేతిలో డబ్బు అనేది మిగలదు. అలా విపరీతమైన ధన సమస్యలు ఉన్నవారు ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే అప్పుల బాధలు ఉన్నవారు ఈ ఉప్పు పరిహారం చేసుకుంటే తొందరలోనే ఆ అప్పులన్నీ తీరిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఉప్పుతో ఈ పరిహారం చేసుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. మాఘపురాణంలోని ఈ వ్రత కథను ఎవరైతే వింటారో వారికి సకల దేవతల అనుగ్రహం కలిగి నుండి నూరేళ్లు సంతోషంగా జీవిస్తారు. ఈరోజు ఈ కథలను వింటే చాలు, ఈ వీడియోని చూస్తే చాలు మీ దశ మారిపోతుంది. జన్మల పాపాలు, దరిద్రాలు, దోషాలు మొత్తం పోతాయి. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ మాఘ పౌర్ణమి రోజు మాఘపురాణంలోని ఈ కథను వింటారు. పూర్వం కావేరీ తీరంలో ఒక చిన్న గ్రామంలో త్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు దేవశర్మ. దేవశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరగటం వలన నీచ సావాసములు చేసి ఆచారాన్ని విడిచి ప్రవర్తించసాగాడు. అతని దురాచారములను చూసి ఒకరోజు అతని తండ్రి దగ్గరికి పిలిచి, బిడ్డ, నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. నన్ను నిలదీసి అడుగుతున్నారు. ఈ నిందలు నేను పడలేకపోతున్నాను. ఈరోజు మాఘమాస పౌర్ణమి కాబట్టి నీవు నదీ స్నానం చేసి శివాన్ని ఆరాధించు. దీనివల్ల నీవు చేసిన పాపములు తొలగిపోవటమే కాకుండా నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది అని బోధించాడు. అప్పుడు దేవశర్మ తన తండ్రితో, తండ్రి, స్నానము చేయమనేది ఒంటి మురికిపోవడానికి మాత్రమే కానీ వేరు కాదు. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా అని వ్యతిరేకార్థములతో పెడసరిగా సమాధానమిచ్చాడు. కుమారుని సమాధానము విని ఆ తండ్రి, ఓరి నీచుడా, మాఘమాస ఫలమును అంత చులకనగా భావిస్తున్నావా? నీవు అడవిలో ఉండే రావి చెట్టు తొర్రలో ఎలుక రూపంలో బ్రతికెదవుగాక అని శపించాడు. ఆ శాపంతో కుమారుడైన దేవశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి నన్ను క్షమించు, అజ్ఞానాంధకారంలో పడి దైవమును, దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోయాను. ఇప్పుడు నాకు ప్రాయశ్చిత్తము కలిగింది కాబట్టి కరుణించి నాకు ఆ శాప విమోచనం ఎప్పుడు ఎలా కలుగుతుందో వివరించండి అని వేడుకున్నాడు. అప్పుడు దేవశర్మ, బిడ్డ, నా శాపమును అనుభవిస్తూ మూషికమవై సంచరిస్తున్న సమయంలో నువ్వు ఎప్పుడు మాఘ మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తిని పొందగలవు అని శాప విమోచన మార్గాన్ని కుమారుడికి చెప్పి ఊరడించాడు. వెంటనే దేవశర్మ ఎలుక రూపాన్ని పొంది అడవికి చేరుకొని ఒక రావి చెట్టు తొర్రలో దూరి నివసిస్తూ పళ్ళు ఫలాలు తింటూ జీవించసాగాడు. ఆ అడవి కావేరీ నదీ తీరంలో ఉండటం వల్ల స్నానం చేయడానికి నదికి వెళ్ళేవారు కాసేపు ఈ ఎలుక నివాసం ఉన్న రావి వృక్షం నీడలో కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణం చర్చించుకుంటూ నదికి వెళ్తూ ఉండేవారు. ఇలా కొంతకాలమైన తరువాత మాఘమాసంలో ఒక పౌర్ణమి నాడు మహర్షి విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదిలో స్నానం చేసేందుకు బయలుదేరారు. స్నానానంతరం దూరాభారపు ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వృక్షం కింద ఆగారు. అక్కడ కూర్చుని శిష్యులకు మాఘపురాణము వివరించసాగారు.
ఈలోగా రావి చెట్టు త్వరలో నివసిస్తున్న మూషకము వీరి దగ్గరనున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి చూడసాగింది. అదే సమయంలో ఒక కిరాతకుడు అటుగా వస్తూ ఉన్నాడు. విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చిన ఆ కిరాతకుడికి ఆయన గొప్పవాడనే విషయం అర్థమైపోయింది. అందువలన ఆయన తన జీవితం పట్ల అసంతృప్తిని విశ్వామిత్రుడి దగ్గర వ్యక్తం చేస్తాడు. తన జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపించమని కోరతాడు. అడవిలో తిరుగుతూ ఇతర జీవాలను హింసిస్తూ తన ఆకలిని తీర్చుకుంటూ గడపటంలో అతనికి సంతోషం లేదని చెప్తాడు. అందువలన ఇకపై తాను ఇలాంటి జన్మను ఎత్తకుండా మంచి మార్గం ఏదైనా ఉంటే సెలవియ్యమని కోరతాడు. అప్పుడు విశ్వామిత్రుల వారు మాఘ వ్రత మహత్యాన్ని వినటం వలన సమస్త పాపాలు, దోషాలు, శాపాలు తొలగిపోతాయని, ప్రశాంతమైన జీవితము, మరణం అనంతరం స్వర్గప్రాప్తి కలుగుతుందని అంటాడు. అయితే అదేదో తనకు చెప్పమని ఆ కిరాతుడు కోరతాడు. అందుకు అంగీకరించిన విశ్వామిత్రుడు మాఘమాస విశిష్టతను, మాఘ పౌర్ణమి విశిష్టతను, స్నానం, జపం, దానం, ఉపవాసం, శ్రవణం మొదలైన వాటి గురించి వివరంగా చెప్తాడు. అలా విశ్వామిత్రుడు ఆ కిరాతకుడికి మాఘ వ్రత మహత్యం గురించి చెప్తూ ఉండగా ఆ చెట్టు త్వరలోని ఎలుక వింటుంది. ఫలితంగా ఎలుక రూపంలోని దేవదత్తుడికి శాప విమోచనం అవుతుంది. అప్పుడు దేవదత్తుడు వచ్చి విశ్వామిత్రుడికి నమస్కరించుకుని తన వృత్తాంతమంతా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కాలంలో ఆ కిరాతకుడికి కూడా ఉత్తమ గతులు కలుగుతాయి. కనుక ఇహములో సిరి సంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ మాఘ పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను. కాబట్టి మాఘ పౌర్ణమి పరమ పవిత్రమైనది. ఈరోజు తప్పనిసరిగా నది స్నానం చేయాలి. నదులు, కొలనులు, చెరువులు, బావులు ఇలా ఎక్కడో ఒక చోట స్నానం చేయాలి. ఏదీ కుదరని వారు ఇంటి వద్ద స్నానం చేసుకుని స్నానం చెయ్యి సమీపంలో 3 సార్లు గంగా 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 అని అనుకోవాలి. అంతేకాదు ఈరోజు స్నానం చేయకుండా ఉండకూడదు. మాఘ పౌర్ణమి రోజు స్నానం చేయకుండా ఉంటే పిశాచాలుగా జన్మిస్తారని పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.